హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. మరి మనము అమెరికా స్వాతంత్ర పోరాటము అనేటువంటి ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. మనం గతం క్లాస్లోనే చెప్పుకున్నట్టుగా ఈ యొక్క అమెరికా విప్లవం అంటే ఆధునిక ప్రపంచ చరిత్ర అనేటువంటి ఈ టాపిక్స్ జేఎల్స్ అదేవిధంగా డిఎల్స్ కానీ సివిల్స్ ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి, దాంతోపాటుగా టెట్ అదేవిధంగా ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఈ 9th క్లాస్ దాంట్లో జాతీయవాద ఉద్యమాలు అనేటువంటి ఒక టాపిక్ ఉందండి. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అదేవిధంగా ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా దీన్ని ఒక రెఫరెన్స్ కింద ఈ యొక్క క్లాస్ని తీసుకోవచ్చు. ఇక గతం క్లాస్లో మనము అమెరికా స్వాతంత్ర పోరాటములో భాగంగా 3 రకాలైనటువంటి భాగాల కింద మనం దాన్ని డివైడ్ చేసాం. ముందుగా అమెరికా స్వాతంత్ర పోరాటము, అదేవిధంగా అమెరికా రాజ్యాంగము, దాంతోపాటు అమెరికా పౌర విప్లవము అంటే అమెరికన్ సివిల్ వార్. ఈ విధంగా ఈ యొక్క చాప్టర్ను మనం 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కసారి మనము గతం క్లాసులో ఏం డిస్కస్ చేశామనే దాని గురించి మనం ఒకసారి చూసినట్లయితే, ముందుగా అమెరికా స్వాతంత్ర పోరాటం. ఈ అమెరికా స్వాతంత్ర పోరాటం కన్నా ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏంటి అనేవి మనం గనక గమనించినట్లయితే, 1493 సంవత్సరంలో మనకి క్రిస్టోఫర్ కొలంబస్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి అంటే తూర్పు దేశాలకి సముద్ర మార్గాన్ని కనిపెట్టే క్రమంలో ఈ యొక్క అమెరికా అనేటువంటి ఖండాన్ని కనిపెట్టడం జరిగింది. యాక్సిడెంటల్గా ఈ యొక్క అమెరికా అనేటువంటి ఖండాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అమెరిగో వెస్పుచ్చి అనేటువంటి ఒక యాత్రికుడి పేరు మీద ఈ 2 ఖండాలకి కూడా అమెరికా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. 1607లో వర్జీనియాతో మొదలుకొని 1733లో జార్జియాతో కలిపి మొత్తంగా 13 వలసల్ని అమెరికా తూర్పు ప్రాంతంలో ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనము గతం క్లాస్లో చదువుకున్నాం. మొట్టమొదటగా 1607 సంవత్సరంలో మన భారతదేశానికి గనక ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీని ప్రారంభించి భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించారో, అదేవిధంగా ఈ యొక్క అమెరికా దేశంలో లండన్ అనేటువంటి ఒక కంపెనీ ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపార లావాదేవీల్ని వారు కొనసాగించారు. 1607 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వర్జీనియా అనేటువంటి ఒక వలసను స్థాపించారు. 1733లో జార్జియా అనేటువంటి వలసను స్థాపించారు. మొత్తం మీద 1770 నాటికి ఈ యొక్క వలసల్లో జనాభా కేవలం 20 లక్షలు మాత్రమే. ఇందులో 4.6 లక్షల మంది జనాభా వర్జీనియా ప్రాంతంలో ఉంటే కేవలం 23,000 మంది మాత్రమే జార్జియా అనేటువంటి ప్రాంతంలో ఉండేవాళ్ళు. అంటే మనకి బ్రిటన్ ఇంగ్లాండ్లో ఎవరైతే అప్పుల బాధ పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వలస ప్రాంతంలో వచ్చి జార్జియా అనేటువంటి ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇది మనం గతం క్లాస్లో చదువుకున్నటువంటి విషయాలు. ఈ యొక్క వలసలు మొత్తానికి ఈ 1733 నాటికి మొత్తం మీద అమెరికాలో 13 వలసలు తూర్పు ప్రాంతంలో ఏర్పడ్డాయి. తూర్పు ప్రాంతంలో అంటే సముద్ర తీరానికి పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రానికి ఉన్నటువంటి ప్రాంతంలో 13 వలసలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈ వలసల్లో ఏ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, సామాజికమైనటువంటి దృక్పథాలు, సామాజికమైనటువంటి సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి దృక్పథాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే, ఇక్కడ 1775లో ఈ విప్లవం అనేది అమెరికా విప్లవం అనేది ప్రారంభమైంది. ఈ 1775 నాటికే అమెరికా వలసల్లో మనకి శాసనసభలు ఏర్పడ్డాయండి. శాసనసభలు 1775 నాటికే 13 వలసల్లో కూడా మనకి శాసనసభలు ఏర్పడ్డాయి. అవి ఏమేంటి అంటే దిగువ సభ, ఎగువ సభ. దిగువ సభ, ఎగువ సభ అనేటువంటి శాసనసభలు ఏర్పడ్డాయి. ఈ దిగువ సభలో ఈ దిగువ సభకు సంబంధించి ప్రతినిధుల్ని వలస ప్రజలు ఎన్నుకునేవారు. ఈ దిగువ సభకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని వలసల్లో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకునేవాళ్ళు. అయితే ఎవరికైతే ఆస్తి హక్కు లేదో ఆస్తి హక్కు లేని వారికి
ఓటు హక్కు కల్పించబడలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే ఆస్తి హక్కు లేదో వాళ్ళకి ఓటు హక్కు అనేది కల్పించబడలేదు. ఇకపోతే ఎగువ సభకు సంబంధించి కౌన్సిలర్లు లేదా అసిస్టెంట్లు అనేటువంటి వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ చేత నియమించబడేవాళ్ళు. ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ల ద్వారా ఈ కౌన్సిలర్లు లేదా అసిస్టెంట్లు అనేవాళ్ళు ఎన్నుకోబడేవాళ్ళు. అయితే ఈ దిగువ సభ మరియు ఎగువ సభకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి శాసన అధికారము బ్రిటిష్ పార్లమెంటుకు ఉండేదండి. అంటే బ్రిటిష్ పార్లమెంట్ చేసేటువంటి ఈ ఎగువ సభ దిగువ సభకు సంబంధించినటువంటి శాసన అధికారం పూర్తిగా కూడా బ్రిటిష్ పార్లమెంట్కి ఉండేది. అయితే 18వ శతాబ్దపు కాలంలో ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంటు ఈ వలస రాజ్యాల్లో ఉన్నటువంటి ఈ యొక్క హక్కుల్ని హరించేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా అయితే ఇక్కడ మనకి ఈ వలసల్లో ఉండేటువంటి ప్రజలు స్వేచ్ఛను కోరుకునేటువంటి ప్రజలండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్రిటిష్ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రజలే. వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి ప్రజలే. వాళ్ళు స్వేచ్ఛను కోరుకునేటువంటి ప్రజలు. ఇక్కడ ఈ గవర్నర్లకి శాసనసభల్ని రద్దు చేసే అధికారం ఉంది, బిల్లుల్ని వీటో చేసేటువంటి అధికారం ఉండేది. అయితే పన్నులు విధించేటువంటి అధికారం కానీ, గవర్నర్ల యొక్క జీతాలను నిర్ణయించేటువంటి అధికారం కానీ, ఆర్థిక బిల్లులను ఆమోదించేటువంటి అధికారము శాసనసభలు కావాలని చెప్పి పట్టుబడ్డాయి. వలసల్లో ఉన్నటువంటి శాసనసభలకే కావాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. ఈ క్రమంలో ఒక సంఘర్షణమైనటువంటి వాతావరణము ఏర్పడిందండి. అంటే బ్రిటిష్ పార్లమెంట్కి మరియు ఈ వలసల్లో ఉన్నటువంటి శాసనసభలకు మధ్య కొంత సంఘర్షణమైనటువంటి వాతావరణం, రాజకీయ సంఘర్షణ అనేది ఏర్పడింది. అది ఒకటి, వలసల్లో ఉన్నటువంటి ప్రజలు తమ స్వేచ్ఛ కావాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వంతో ఒక సంఘర్షణ. అదేవిధంగా శాసనసభలకి గవర్నర్లతో సంఘర్షణ. అదేవిధంగా శాసనసభల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారితో సామాన్యమైనటువంటి ప్రజలకి ఏర్పడ్డటువంటి సంఘర్షణ. 18వ శతాబ్దిలో ఈ యొక్క అమెరికాలో ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉండేవి. అయితే ప్రజలు అమెరికాలో అప్పటికే ఉన్నటువంటి సాంఘిక సిద్ధాంతాలకి వీళ్ళు బాగా ఆకర్షితులై ఉండేవారండి. అంటే యాక్చువల్గా మనకి బ్రిటన్లో ఏ రకమైనటువంటి నియమాలు సిద్ధాంతాలు ఉండేవి అని అంటే, రాజ్యం అనేది దైవ సృష్టి, ప్రజలందరూ కూడా రాజ్యానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతం బ్రిటన్లో అమల్లో ఉండేదండి. అంటే ఈ యొక్క రాజ్యాన్ని దేవుడు సృష్టించాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాజ్యానికి కట్టుబడి ఉండాలి, అంటే ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలనేటువంటి ఒక నియమము ఉండేది. అయితే ఈ అమెరికన్లు ఆ సిద్ధాంతాన్ని కాదని చెప్పి వాళ్ళు ఏమంటారంటే, ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వము, ప్రజల యొక్క హక్కుల్ని బాగోగులను చూసుకోవటమే దాని యొక్క ధర్మం అని చెప్పి అమెరికన్లు విశ్వసించేవాళ్ళు. ఇదే సహజ హక్కుల సిద్ధాంతము, దీన్ని సహజ హక్కుల సిద్ధాంతము అని చెప్పి అన్నారనమాట. ఈ సిద్ధాంతాన్ని సహజ హక్కుల సిద్ధాంతము అని చెప్పి అన్నారు. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే జాన్ లాక్. అంటే ఈ సాంఘిక సిద్ధాంతాలన్నీ కూడా అమెరికాలో చాలా ప్రభావం చూపించినాయండి. ఈ సాంఘిక సిద్ధాంతాలన్నీ కూడా చాలా ప్రభావం చూపించినాయి. అందులో మొదటిది జాన్ లాక్ చెప్పినటువంటి సహజ హక్కుల సిద్ధాంతము. దాంతోపాటు జొనాథన్ మేహ్యూ అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అని అంటే, అధర్మమైనటువంటి ప్రభుత్వంతో పోరాటం చేయటం అనేది ప్రజల హక్కు మాత్రమే కాదు, అది ఒక ధర్మం అని చెప్పి చెప్తాడు. ఎవరు? జొనాథన్ మేహ్యూ అనేటువంటి ఒక రచయిత, బోస్టన్కి చెందినటువంటి యొక్క రచయిత
అధర్మమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటము ప్రజల యొక్క హక్కు మాత్రమే కాదు, అది వారి ధర్మం అని చెప్పి ఎవరు చెప్తారంటే జొనాథన్ మేహ్యూ అనేటువంటి ఒక రచయిత తెలియచేస్తాడు. ఇక అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే ఆనాటి అమెరికా వలసవాదుల్లో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి దృక్పథం. ఈ ఆర్థికమైనటువంటి దృక్పథానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఈ యొక్క రచయిత చాలా గొప్ప రచయిత. ఈయన ఏం చెప్తాడంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి రచయిత వ్యాపార స్వేచ్ఛ ఆర్థిక సిద్ధాంతాన్ని ప్రచారం చేసి దాన్ని సమర్థించాడు. వ్యాపార స్వేచ్ఛ ఆర్థిక సిద్ధాంతం అంటే ఏంటి అని అంటే కేవలం బంగారము లేదంటే వెండి నాణేల ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థ అనేది బాగుపడదు. ద్రవ్యం అనేది కాగితపు రూపంలో చలామణిలో ఉంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుంది అనేది ఈయన యొక్క అభిప్రాయము. ఇటువంటి ఎంతోమంది మేధావుల యొక్క ఆలోచన, ఇటువంటి సాంఘిక సిద్ధాంతాలు అదే విధంగా ఆర్థికపరమైనటువంటి సిద్ధాంతాలు ఒక రకంగా అమెరికా స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రముఖ పాత్రను పోషించాయి. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క అమెరికా పోరాటం లేదంటే అమెరికా విప్లవం జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం భారతదేశంలో కూడా చూసాం. భారతదేశంలో మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొన్ని ఐరోపా రాజ్యాలే వారిలో వారు పోట్లాడుకున్నాయి. అందులో ముఖ్యంగా ఫ్రెంచ్ మరియు బ్రిటిషు. అదేవిధంగా ఈ అమెరికా స్వాతంత్ర పోరాటానికి కూడా ప్రముఖమైనటువంటి కారణం ఏంటి అని అంటే బ్రిటిషు మరియు ఫ్రెంచ్ మధ్య జరిగినటువంటి 4 యుద్ధాలు. బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి 4 యుద్ధాలు అమెరికా స్వాతంత్ర పోరాటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కింద మనం చెప్పొచ్చు. ఇవి 1688 మధ్య నుంచి 1763 మధ్య ఒక 4 యుద్ధాలు జరిగినాయండి. బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య ఒక 4 యుద్ధాలు జరిగినాయి. 1688 నుంచి 1763 మధ్య. మొదటిది లీగ్ ఆఫ్ ఆక్బర్గ్ యుద్ధం. ఇది 1688 నుంచి 1699 వరకు జరిగిందండి యుద్ధం. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనం దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడంలో భాగంగా మనం ఇదంతా కూడా తెలుసుకుంటున్నాం. 1688 నుంచి 1697 16 అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే బిట్లో అడిగే అవకాశం అయితే లేదు. రెండోది స్పెయిన్ వారసత్వ యుద్ధం. ఇది 1701 నుంచి 1713 మధ్య జరిగిందండి రెండో యుద్ధం. ఇక మూడోది వచ్చేటప్పటికి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది భారతదేశంతో కనెక్ట్ అయి ఉంది. యాక్చువల్గా ఇది 1740 నుంచి 1748 వరకు జరిగింది. అయితే భారతదేశంలో మనము 1744 నుంచి 1748 అనే ప్రాంతంలో మొదటి కర్ణాటక యుద్ధం భాగంలో మనం దీన్ని ఆస్ట్రియా వారసత్వ యుద్ధాన్ని చదువుకుంటాం. కానీ యాక్చువల్గా ఇది అమెరికాలో బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధము. ఈ యుద్ధము ఎక్సలా చాపల సంధులతో ముగిసింది అనేటువంటి విషయాన్ని మనము ఇండియన్ హిస్టరీ చదువుకునేటప్పుడు చదువుకుంటాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది నాలుగోది ఏంటి అని అంటే నాలుగోది సప్తవర్ష సంగ్రామము. ఇది కూడా మనకి 3వ కర్ణాటక యుద్ధంలో భాగంగా జరుగుతుంది. సప్తవర్ష సంగ్రామము. ఈ సప్తవర్ష సంగ్రామము 1756 నుంచి 1763 మధ్య జరిగిందండి. ఇది ప్యారిస్ సంధితో ముగిసింది. యాక్చువల్గా ఈ రెండు యుద్ధాలు కూడా
భారతదేశ చరిత్రకు కనెక్ట్ అయినటువంటి యుద్ధాలు. ముఖ్యంగా ఇదేమో మొదటి కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం జరిగింది 1744 నుంచి 1748 వరకు. ఇది ఎక్సలా చాపెల్ సంధితోటి ముగిసింది. అదేవిధంగా సప్తవర్ష సంగ్రామం 1756 నుంచి 1763 మధ్య జరిగింది. ఇది భారతదేశంలో ఇది మూడవ కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా దీన్ని చదువుకోవడం జరుగుతుంది. ఇది ప్యారిస్ సంధితో ఇది ముగిసింది. అయితే ఈ నాలుగు యుద్ధాలు కూడా అమెరికాలో జరిగాయండి. అమెరికాలో ఈ యొక్క బ్రిటిష్ ఫ్రెంచ్ సంబంధించినటువంటి ఈ 4 యుద్ధాల్లో ఈ 3 యుద్ధాల్లో కూడా ఎటువంటి అంటే సరిసమానంగా రెండు కూడా గెలుపొందాయండి. అంటే దాదాపుగా ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి ఒకే విధమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చిన ఈ యొక్క 4వ యుద్ధమైనటువంటి సప్తవర్ష సంగ్రామము, ప్యారిస్ సంధితో ముగిసినటువంటి ఈ యొక్క సప్తవర్ష సంగ్రామమే అమెరికా స్వాతంత్ర సంగ్రామం జరగడానికి ప్రధానమైనటువంటి కారణము. ఈ యొక్క ప్యారిస్ సంధితో ఉత్తర అమెరికా ఖండంలో దాదాపుగా ఫ్రెంచ్ వారు ఖాళీ చేశారండి. అంటే ఫ్రెంచ్ వారు తమ అధికారాలు మొత్తాన్ని కూడా కోల్పోయి, మనం కనుక ఒక్కసారి భారతదేశ చరిత్రలోకి పోతే 1760లో వందవాసి యుద్ధంతో ఫ్రెంచ్ వారు ఏ రకంగా భారతదేశంలో తమ యొక్క అధికారాలని కోల్పోయారో, 1763 ప్యారిస్ సంధితో ఉత్తర అమెరికా ప్రాంతంలో ఫ్రెంచ్ వారు తమ అధికారాలను కోల్పోయి దాదాపుగా ఉత్తర అమెరికా ఖండం మొత్తాన్ని కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అమెరికా వలసల్లో జరిగినటువంటి యొక్క యుద్ధం ఫలితము బ్రిటిష్ వారు గెలుపొందినప్పటికీ వారిపైన అత్యధికమైనటువంటి ఆర్థిక భారం పడింది. బ్రిటిష్ ప్రభుత్వంపై పడ్డటువంటి ఈ ఆర్థిక భారాన్ని తొలగించుకునే క్రమంలో వాళ్ళు వలస రాజ్యాలపై వేసినటువంటి పన్నులే ఈ యొక్క అమెరికా స్వతంత్ర పోరాటానికి ప్రధానమైనటువంటి కారణము. వీళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క యుద్ధం వల్ల పోయినటువంటి ఆర్థిక లోటు ఏదైతే ఉందో దాన్ని వలస ప్రజల పైన పన్నుల రూపంలో వసూలు చేసేటువంటి కార్యక్రమం చేశారు. దానివల్ల వలస ప్రజల్లో ఈ పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. చివరికి అమెరికా స్వతంత్ర పోరాటానికి దారితీసింది. ఏ రకమైనటువంటి చట్టాలు విధించారు, దాని తర్వాత ఏ విధమైనటువంటి ఉద్యమాలతోటి ఈ యొక్క అమెరికా స్వతంత్ర పోరాటం నడిచింది అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.